మోజున పరీక్షిత మృగముల వెంట పరిగెత్తింది. ఆ మృగముల వెంట పరిగెత్తడం ఏమిటి, ఆ వేటాడడం ఏమిటి, ఇవన్నీ ఎందుకు చేశాడంటే వేట మీద మోజు కలిగింది ఆయనకి. దేని మీద మనకు మోజు కలిగింది అనుకోండి, ఆ తర్వాత ఆ మోజులో మనం ఏం చేస్తామో ఎంతసేపు చేస్తామో తెలియదు. ఆ తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ ఉంది సరే, అప్పుడు మనం శరీరం అంతా ఉళ్ళపొడిచినట్టు అవుతుంది, శరీరానికి కానీ మనస్సుకి కానీ. ఎందుకని మోజు పడ్డాం అంటే ఎప్పుడో పడతాం, మోజు పడతాం. వాడికి ఎప్పుడో ఒకసారే పడ్డాడు అంతే లైఫ్లో, అది కూడా పరమార్థం ఉంది వెనకాతల. మనం అలా కాదు, మనం రోజులో ఎన్నిసార్లు మోజు పడతామో ఆ మొట్టికాయలు ఎన్నిసార్లు తగులుతాయో తెలియదు మనకి. ఆయన ఒకసారి మోజు పడితే భాగవతం అనేది లోకానికి అనుగ్రహింపబడింది. మనం మోజు పడితే ఏం రాదు, మన మొట్టికాయలు వస్తాయి. అందుకని మనం వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఆయనకు మోజు పడ్డామని మనం పడకూడదు, పడకుండా ఉండేందుకోసమే సాధన చేయాలి మనం. ఆ కథ కూడా ఎందుకు చదువుకోవాలంటే ఆయనంతటి వాడికి మోజు కలిగితే ఏమైందో చూసారా. అందుకని మనకి మోజు కలిగిందంటే తర్వాత ఎంత కొన్ని జన్మలు పడుతుంది మళ్ళీ. అందుకని మోజులు పడకూడదు అని తెలుసుకొని ఆ పడకుండా ఉండడం కోసం సాధన కోసం చేసుకోవాలి. ఎక్కడైనా సరే మహానుభావులైనటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో 1-2 సార్లు పొరపాటు చేశారనేటువంటిది చదువుకుంటే మనం దాన్ని ఏమనుకోవాలంటే మహాత్ములు అయినంటే వాళ్ళే పొరపాటు చేశారు, మనం చేసిన పొరపాటు పర్వాలే అనుకోకూడదు, అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళకే 1-2 సార్లు పొరపాటు చేస్తే దానివల్ల వాళ్ళకి తర్వాత అంటే మనకి ఇంకెంత. కాబట్టి మనం పొరపాటు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి అని తెలుసుకోవాలి. అంటే మన సాధన సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోవాలి.